ఓ 4 ఇయర్స్ కనుక మీరు పనిచేసి, మీ యూత్‌ని దేశం కోసం కనుక మీరు రక్షణ దళం కోసం సేవ చేస్తే, మీకు నెలకి 30,000-40,000 వరకు జీతం. అంటే డిపెండ్ అపాన్ దేర్ క్యాడర్ మాట. వాళ్ళకి 30,000-40,000 ఇస్తారు. తర్వాత 4 ఏళ్ల తర్వాత ఇందులో కొంతమందిని పెర్మనెంట్‌గా తీసుకుంటారు. ఒకవేళ నేను ఉంటాను కంటిన్యూ అంటే మెరిట్ చూపిస్తే ఉంటారు. లేదు అనుకుంటే ఓ 75% పీపుల్‌ని బాబు నువ్వు సేవ చేసినందుకు చాలా థాంక్స్. సో, ఇది నీ సేవానిధి అని చెప్పి ఒక 11,00,000 గవర్నమెంట్ వీళ్ళకిస్తుందన్నమాట. ఈ 11,00,000 తీసుకొని వీళ్ళు బయటకొచ్చినప్పుడు దేర్ ఆర్ 100 సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మాట. వాటిలో వీళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ డిసిప్లిన్డ్‌గా ట్రైన్ అయ్యారు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ ఇస్తారు. లేదు నేను బిజినెస్ చేసుకుంటానంటే ఈ 11,00,000తో మీకు వచ్చిన ఎక్స్‌పీరియన్స్‌తో మీరు చేసుకోవచ్చు. సో, నేననేది యూత్‌కి ఏంటంటే ప్రెజెంట్ యూత్‌కి మీరు ఇంటర్మీడియేట్‌కి వెళ్తారు, కాలేజీకెళ్తారు, ఏదో సరదాగా తిరుగుతారు, ఏవో మా గర్ల్ ఫ్రెండ్, ఫేస్‌బుక్ ఈవెన్ రకరకాలు తిరుగుతారు. సో, ఈ 21 ఇయర్స్ వరకు మీరు చేసేది పెద్ద పనేం ఉండదు. సో, ఈ 4 ఏళ్ళు కూడా మీరు కనుక దేశ సేవ చేస్తే, మీకు దేశానికి సేవ చేశాననే తృప్తి వస్తుంది. నెలకి 30,000-40,000 వస్తుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, యూ విల్ గెట్ ఎక్స్‌పోజర్ టు ద కంట్రీ మాట. ఎందుకంటే ఇక్కడ మన కాలనీలో మనం ఉన్నాం అనుకోండి, పెద్దగా మనకేం తెలీదు. అదే ఎప్పుడైతే మనం కంట్రీ లెవెల్ ఎళ్ళామంటే, ఆ కంట్రీ లెవెల్‌లో రకరకాల అన్ని స్టేట్‌ల నుంచి వస్తారు.